వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయని కాకినాడ రూరల్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పాతర్లగడ్డ గ్రామంలో జనసేన పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ, తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, స్థానిక జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటా తిరిగి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలోచించి ఓటేయవలసిన బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యంలో నాయకుడైన తర్వాత నాయకుడు ప్రజల మన్నన కోరాలి. ఆ మన్నన కోరిన తర్వాత వచ్చి ముక్కుడి కష్టాలతో ఇంటింటికి తిరిగి అమ్మా మీ గ్రామంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఈ సంక్షేమ కార్యక్రమాలు చేసాం, మాకు ఓటేయండి అని అడగాలి తప్ప అదిరింపులతో రాజ్యాధికారంలోకి రావాలంటే ఇది జరిగే పని కాదు. ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయి ఇవాళ కూడా ఎవరూ కూడా పోటీ చేయడానికి పార్లమెంటులో అభ్యర్థి లేని స్థితికి ఆ పార్టీ వెళ్ళిందంటే రేపు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లో ఒకసారి కళ్ళారా చూడాలి. ఏది ఏమైనా అభివృద్ధి అంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో చేసింది. మళ్ళీ అభివృద్ధి కావాలని కోరుకుంటే ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి పంతం నానాజీ గారికి బాస్పూర్తి చేసి నిరూపించాలి. మరి అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఇప్పుడు నానాజీ గారు చెప్తా ఉన్నారు ఇళ్ల స్థలాలకు అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడిచ్చినా ఏ ఊరికి ఇచ్చినా పూర్తి స్థాయిలో రోడ్లు వేసి, సిమెంట్ రోడ్లు వేసి, మంచినీళ్ళు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, హౌసింగ్ కట్టి వాళ్ళు నివాస యోగ్య ప్రాంతమైన ఆ గ్రామంలో ఇచ్చాం తప్ప సముద్రంలోనో లేకపోతే గుట్టల మీద కాలగట్టుల మీద ఇవ్వలేదు. ఏది ఏమైనా మౌలిక వసతులు కల్పించాలంటే సామాన్య మానవుడికి అది సంకీర్ణ ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకే సాధ్యం. ఈ మే 12వ తారీఖుని ఆ పట్టాలు ఇవ్వబోతా ఉన్నాడు. అంటే మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే టైం లేకుండా, అంటే 13వ తారీఖు పొద్దున పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత మీరు వెళ్ళి మరుసటి రోజు ఎప్పుడు చెక్ చేసుకుంటే అక్కడ స్థలాలు ఉండవు. మొన్న అల్లరాయుడు అయినా ఆ స్థలాలు అయితే ఎప్పుడైతే ఈ బొమ్మలు ఇచ్చిన తర్వాత అక్కడ స్థలాలు లేవో, ఇప్పుడు కొత్త రకమైన ఒక ప్లాను, చాలా పెద్ద స్కామ్ ఇది దీన్ని అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఇళ్ల స్థలాలు అన్నది ఒక మాఫియా టైప్ తప్ప ఇళ్ల స్థలాలు నిజంగా ఇళ్ల స్థలాలు అయితే చాలామందికి ఇవ్వలేదు. అది చేసుకోవాల్సిందని కరోనా టైంలోనే చేసేసుకున్నారు. 2,000 ఎకరాలు అయితే ఎక్వైర్ చేశారు. 2,000 ఎకరాలు ఒక ఊరు వాళ్ళకి ఇంకొక ఊరిలో ఇచ్చి, ఎందుకంటే ఒక ఊరు వాళ్ళు ఇంకో ఊరిలో ఎందుకు ఇచ్చారంటే డూప్లికేట్ అమ్మేసుకున్నా ఇస్తే సేమ్ ఊరిలో అమ్మేసుకున్నా ఇస్తే తెలిసిపోతాయని చెప్పి ఒక ఊరు వాళ్ళు ఇంకొక ఊరిలో ఇవ్వడం, ఒక ఊరిలో ఇంకో ఊరిలో ఇవ్వడం, అదే రేటు కొని ఆ రేటు మన ఊరిలో కూడా దొరుకుతుంది స్థలం, కానీ ఇంకో ఊరిలో కొని ఆ కార్యక్రమం చేశారు. కాబట్టి ఇళ్ల స్థలాల విషయంలో ఎవరు కూడా మోసపోవద్దు. రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, తెలుగుదేశం, అలాగే భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతి అర్హుడికి అర్హులైన వాళ్ళందరికీ కూడా మేము ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇవన్నీ సరి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.